కర్మ ఎలా పనిచేస్తుంది? ఒక రాజు తన ఆస్థానంలో ఉన్న 3 మంత్రులను పిలిపించి వారికి ఒక్కొక్క ఖాళీ గోనె బస్తా బ్యాగులను చేతికిచ్చి అరణ్యంలోకి వెళ్ళి వాళ్లకు తోచిన పండ్లు ఫలాలను అందులో నింపి సాయంత్రంలోపు తిరిగి రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు. 3 అరణ్యంలోకి వెళ్ళారు. మొదటి మంత్రి ఆలోచించాడు. రాజుగారు పండ్లు తెమ్మన్నారంటే ఏదో విశేషం ఉండి ఉండాలి కనుక మంచి పండ్లు తీసుకువెళ్ళాలి అనుకుంటూ అరణ్యమంతా తిరుగుతూ పండ్లు నింపసాగాడు. రెండో మంత్రి ఆలోచన రాజుగారికి పండ్లకి కుదరలేదు. అయినా మాకు పంపారు, సరే ఏదోలా బస్తా నింపేస్తే చాలు అనుకుంటూ కంటికి కనిపించిన పండ్లు తాజా వాడిన పుచ్చిన భేదభావం లేకుండా నింపసాగాడు. ఇక మూడో మంత్రి చాలా చతురంగా ఆలోచించాడు. రాజుగారికి చాలా పండ్ల అవసరం అతనికి లేదు. పైన చూస్తే చూడొచ్చు, బస్తా ఖాళీ చేసి చూసే సమయం కూడా ఉండదు. చూడడానికి కష్టపడి అడవంతా తిరగాల్సిన అవసరం ఏముంది అనుకుంటూ ఆకులు అలములతో బస్తా నింపి పైన కొద్ది పండ్లతో అలంకరించేశాడు. సాయంత్రం 3 పండ్ల బస్తాలు తీసుకుని రాజుగారు ముందు హాజరయ్యారు. మూడో మంత్రి ఊహించినట్టే రాజుగారు చాలా పనుల్లో తనముల్కలై ఉన్నారు. కనీసం బస్తాల వంక చూడకుండా సైనికులను ఆదేశించారు. ఈ 3 చెరసాలలో నెల రోజుల పాటు వారి పండ్ల బస్తాలతో పాటు బంధించండి. తినడానికి ఏమీ ఇయ్యరాదు, వారు తెచ్చిన పండ్లే వారికి ఆహారం. 3 చెరసాలలో బంధించారు. మొదటి మంత్రి చక్కని తాజా పండ్ల మూలంగా ఎలాంటి ఆకలి బాధలు లేకుండా శిక్షాకాలం పూర్తి చేసి తిరిగి ఆస్థానానికి చేరుకున్నారు. రెండవ మంత్రి కొన్ని రోజుల వరకు బాగానే తిన్నా కుళ్ళిన వాడిన పండ్లు మిగతా రోజుల్లో తిని తీవ్ర అస్వస్థతకు గురై మంచాన పడ్డాడు శాశ్వతంగా. మూడవ మంత్రి పైన అలంకరించిన పండ్లతో 2 రోజులు కలిపి ఆకులు అలములతో మరో వారం రోజుల పాటు మాత్రమే గడిపి పైలోకయాత్రకు వెళ్ళిపోయాడు శిక్షాకాలం ముగిసేలోపే. కర్మ మనం చేసిన పనులకు తగిన ప్రతిఫలం తప్పక లభిస్తుంది. మంచి కర్మలకు మంచి, చెడు పాపకర్మలకు చెడు పర్యవసనాలు తప్పవు. 1000 గోవుల మంద ఉన్న దూడ ఖచ్చితంగా తన తల్లి దగ్గరకు ఎలా పోగలదో మంచి చెడు కర్మలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ. మీ పద్మజ.